ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్టు భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి. ప్రధాన పత్రికలలోని వార్తలు ఒక్కసారి మనం చూసినట్లయితే సాక్షి ప్రధాన ఎడిషన్లో చారిత్రాత్మక నిర్ణయాలతో సంపద సృష్టించాం, చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది, కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం, సెకీతో కారు చౌకగా యూనిట్కు 2.49కే కొనుగోలు చేయడం ద్వారా 1.10 లక్షల కోట్లు ఆదా చేశాం, ఇది సంపద సృష్టి కాదా అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏదైతే ఏర్పాటు చేశారో దానిని సాక్షి దినపత్రిక ప్రధానంగా బ్యానర్ వార్తగా ప్రచురించింది. సంపద మేము సృష్టించాము, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపద ఆవిరి చేశాడన్నటువంటిది దాని యొక్క సారాంశంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశాన్ని ప్రధాన బ్యానర్గా తీసుకొచ్చింది. మరొక వార్త చూసినట్లయితే ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు, డిఎంహెచ్ఓ కార్యాలయాలలో ప్రతి పనికి ఒక రేటు, వైద్యులు నర్సులు ఉద్యోగులను పీడిస్తున్న కొందరు అధికారులు, సెలవులు ఎస్ఆర్ ఇంక్రిమెంట్ ఏదైనా లంచం ఇవ్వాల్సిందే, పనిని బట్టి 1000 రూపాయల నుంచి 15,000 వరకు వసూలు చేస్తున్న వైనం, వసూళ్లపై విసిగిపోతున్న మెడికల్ ఆఫీసర్లు, కోనసీమ జిల్లాలో అధికారిక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు. ఏదైతే అవినీతి రహితంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం దానిపైన సరిగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఆరోగ్య శాఖలో వసూళ్ల దందా కొనసాగుతూ ఉందన్నటువంటిది సాక్షి మరొక కథనాన్ని ప్రచురించింది. అయితే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి నిన్న మీడియా సమావేశంలో ఏదైతే చెప్పినటువంటి వార్తను సాక్షి ప్రధాన ఎడిషన్లో తీసుకొచ్చిందో అదే అంశాన్ని ఆంధ్రజ్యోతి కూడా తీసుకొచ్చింది. ఆ కేసులో నా పేరు ఎక్కడుంది, ఆదాని నాకు లంచం ఇచ్చినట్లు ఎక్కడ రాశారు, ఒప్పందం సెకీతో థర్డ్ పార్టీ ఎక్కడ, అతి తక్కువ ధరకు కొన్నాం, లక్షల కోట్ల ఆదా చేశాం, మంచి పని చేసినందుకు నన్ను సన్మానించాలి, సీఎంతో పారిశ్రామిక భేటీ మామూలే, 48 గంటల్లో ఆంధ్రజ్యోతి క్షమాపణ చెప్పాలి, లేదంటే 100 కోట్లకు దావా వేస్తా, మాజీ సీఎం జగన్ బెదిరింపులు అంటూ జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి గారి ఏదైతే మీడియా సమావేశం ఉందో సాక్షి ప్రచురించిన కథనాన్ని ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. ఆంధ్రజ్యోతి తన ఈ యాంగిల్లో వార్త ప్రచురించింది. దానికి మళ్ళీ రిలేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశానికి రిలేటెడ్గా ఒక పెద్ద వార్తను కూడా ప్రచురించినట్టు, సన్మానం చేయాలా, అబద్ధాలు చెప్పినందుకు శాలువా కప్పాలా, ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బుకాయింపు, నెట్వర్క్ ఛార్జీలు ఉంటాయని నాడే చెప్పిన కార్యదర్శి, 2021లో యూనిట్ సౌర విద్యుత్ 2.14, 2.49తో 25 ఏళ్లు కొనడం రాష్ట్రానికి భారం కాదా, రాష్ట్ర కార్పొరేషన్ టెండర్లోనూ అదే ధర పలకలేదా, ఆ టెండర్లను రద్దు చేసి సెకీతో ఎందుకు డీల్, సెకీ నుంచి కొనుగోలు చేసేది ఆదాని పవర్ను కాదా అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి జరిగినటువంటి దాన్ని మరొక కోణంలో ఆంధ్రజ్యోతి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈగల్ సైన్యం సిద్ధం, గంజాయి కట్టడికి 459 మందితో ప్రత్యేక పోలీస్ బృందం, అధిపతిగా ఐజీ ర్యాంక్ అధికారి ఆర్కే రవికృష్ణ, ప్రతి జిల్లాలో ఈగల్ సెల్, 5 ప్రత్యేక కోర్టులు, మత్తు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం, సాగు నుంచి వినియోగం వరకు ఉక్కు ప్రాదం, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు మహాసంకల్పం సభలు, డ్రగ్స్ సమాచారం ఇచ్చేందుకే 1972 ట్రోల్ ఫ్రీ నెంబర్, అహర్నిశలు శ్రమిస్తాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగైన గంజాయి తోటలపై ఇకపై కనిపించకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అక్రమ రవాణా చేసిన వాహనాలు ఇకపై కదలడానికి వీల్లేదని స్పష్టం చేసింది. స్మగ్లర్లు ఏ రాష్ట్రంలో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని తీర్మానించింది. మత్తు పదార్థాల విక్రయాలను మాటే వినిపించరాదని, వినియోగం వాసనే రాకూడదని స్పష్టం చేసింది. దీనికోసం గద్దల్లా వేటాడే ఈగల్ సైన్యాన్ని సిద్ధం చేసింది. ఈ సైన్యంతో గంజాయి స్మగ్లర్లను పీచమనించడానికి రంగంలోకి దిగింది. దీంతో ఐజీ స్థాయి ర్యాంక్ అధికారి అయినటువంటి ఆర్కే రవికృష్ణ ఆధ్వర్యంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణ కోసం
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి దానిని మరొక ముందడుగు వేసిందని చెప్పాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గంజాయి సరఫరా, మత్తు పదార్థాల సరఫరా ఎక్కువగా ఉందంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనతో పాటు వామపక్షాలు కూడా అప్పట్లో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక మంచి అడుగు తీసుకుంది. దీనిపైన కడప శాసనసభ్యురాలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి కూడా చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు. అట గల్లీలో కడప వీధుల నుంచి అట శాసనసభ వరకు ఆమె పోరాటం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. దీని నేపథ్యంలోనే ఈగల్ సైన్యంను ప్రభుత్వం నియమించిందని కూడా మనం కొంత అనుకోవచ్చు. గ్రూప్ 1 కథ కంచికేనా? వైసీపీ హయాంలో మూల్యాంకనంలో అక్రమాలు, ఆధారాలతో సహా నిరూపించిన అభ్యర్థులు, 2018 మెయిన్స్ను రద్దు చేసిన హైకోర్టు మరొకసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశం. దానిపై అపీల్స్కు ఏపీపీఎస్సీకి జగన్ ప్రభుత్వం. సిబిఐ విచారణకు నాడు చంద్రబాబు డిమాండ్. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆ ఊసే లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక పోస్టులు. ఆవేదన వ్యక్తం చేస్తున్న నష్టపోయినటువంటి అభ్యర్థులు. 2018 సంవత్సరంలో గ్రూప్ 1 ఫలితాలలో చాలా అక్రమాలు జరిగాయని అప్పట్లో చంద్రబాబు కూడా ఆరోపించారు. అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళారు. దీనిపైన సిబిఐ విచారణ చేయాలని ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దశలో సిబిఐ విచారణ డిమాండ్ చేశారు. అయితే అధికారంలోకి వచ్చారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్న దశలో అప్పటి డిఎస్సి గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఫలితాలపైన ఎలాంటి విచారణకు ఆదేశించకపోగా అందులో ఉన్నటువంటి అధికారులకు కూడా కీలకమైన పోస్టులను ఇచ్చారన్నటువంటిది దాని యొక్క వార్తను ప్రధానంగా ప్రచురించింది. కీలకమైన ఇంకొక వార్తను మనం చూసినట్లయితే, అసభ్య పోస్టుల కిరాయి మూకలపై చర్యలు తప్పవు. అసభ్యకర భాషతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. వారు సోషల్ మీడియా ఉద్యమకారులు కాదు. వ్యవస్థీకృత విష ప్రచారంతో పౌరులకు నష్టం. విజయబాబు ఫిల్ వెనుక రాజకీయ దురుద్దేశం. హైకోర్టు ఆగ్రహం. వ్యాజ్యం కొట్టివేత. 50,000 రూపాయల జరిమానా. అసభ్యకరమైనటువంటి పోస్టుల అంశంలో పాత్రికేయుడు విజయబాబు వేసినటువంటి పిల్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దాఖలు చేసిన ఫిల్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు వేయడం ద్వారా కోర్టు సమయాన్ని వృధా చేసినట్లు అవుతుందన్నటువంటి ఉద్దేశంతో 50,000 జరిమానా విధించింది. దీంతో ఎలాంటివంటే అలాంటివి తీసుకొచ్చి వ్యాజ్యాలు వేసేటటువంటి వారికి ఒక గుణపాఠంగా ఈ తీర్పు వచ్చిందన్నటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఈనాడు పత్రిక చూసినట్లయితే, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటి వారిని అపఖ్యాతి పాల్చేసి కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి. చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసినా నేరమే. విజయబాబు వ్యాజ్యం దాఖలు వెనుక రాజకీయ దురుద్దేశం. హైకోర్టు కీలక తీర్పు. 50,000 ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశం. సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్న ఉద్యమకారులపై పోలీసులు కేసులు పెట్టడాన్ని నిలువరించాలంటూ పాత్రికేయుడు వైకాపా ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి పోలా విజయబాబు వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ దాఖలు చేసినటువంటి సందర్భంలో ఆయన దాఖలు చేసినటువంటి వ్యాజ్యం హైకోర్టు బెంచ్ మీదకి వచ్చినటువంటి సందర్భంలో హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలనే చేసింది. విజయబాబు దాఖలు చేసినటువంటి పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని నేరుగా ప్రకటించడంతో పాటు 50,000 రూపాయలు ఖర్చులకు చెల్లించాలని కూడా కోరింది. అభ్యంతరకరమైన పోస్టులు పెట్టిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ చెప్పుకుంటూ వచ్చింది. లంచం ఇవ్వడానికే జగన్ను కలిశానని ఆదాని చెప్పారా? అభియోగ పత్రంలో నా పేరున్నట్లు FBI, USCE మీకేమన్నా ఫోన్ చేసి చెప్పాయా? నేను ఇక్కడ ఒక కేసులో CIDతో బైడెన్ పేరు రాయిస్తే అయిపోయిందా? ఆదాని నన్ను చాలాసార్లు కలిశారు. దానికి సెకీ ఒప్పందానికి సంబంధం ఏంటి? విలేకరులకు మాజీ సీఎం అడ్డగోలు ప్రశ్నలు. నిన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో విలేకరులకు ప్రశ్నలను ఆయన అడిగినట్లుగా అందులో అడ్డగోలుగా బైడెన్ పేరు రాపిస్తే CIDతో చెల్లుతుందా అంటూ ఆయన అడిగినటువంటి వాటిని ప్రస్తావిస్తూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది. అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన,
సెకీతో ఒప్పందం అమెరికాకి రోల్ మోడల్ కాదా, అవినీతికి రోల్ మోడల్ కాదా? దళారే లేరన్నారు. యూనిట్కు 5 పైసలు కమిషన్ తీసుకుంటున్న సెకీ దళారీయే కదా. ఏ రాష్ట్రము కొనని కరెంటు కోసం మనం ఎందుకు వెంపర్లాడడం? ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజల నెత్తిన లక్షల కోట్ల భారం వేసే గుదిబండ కాదా? సెకీతో విద్యుత్ ఒప్పందం చరిత్ర సృష్టించానని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో వాస్తవం లేదని, మధ్యవర్తి లేరన్నటువంటిది ఉత్త అబద్ధమని, సెకీ అనే సంస్థ మధ్యవర్తిగా దాంట్లో ప్రవేశం పొంది 7 పైసలు కమిషన్ తీసుకోవడం వాస్తవం కాదా అంటూ ఈనాడు తన కథనాన్ని రాసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇందాక మనం ఆంధ్రజ్యోతిలో ఏదైతే వార్త చూసామో, గ్రూప్ 1 అక్రమాలపై ఏమిటి ఉపేక్ష, అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి, ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగుల అభ్యర్థన, అప్పటి కలంకితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వైకాపా ప్రభుత్వంలో చేపట్టినటువంటి 2018లో చేపట్టినటువంటి గ్రూప్ 1 పరీక్షల ఫలితాలలో అవకతవకలు జరిగాయని అప్పటి నుంచి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దీనిపైన సిబిఐ విచారణ కూడా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అధికార మార్పిడి జరిగింది. అప్పుడు డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు గారే ఈ పొద్దు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు ఆ విచారణ ఇంకా ప్రారంభం కాలేదన్నటువంటిది ఈ వార్త యొక్క ఉద్దేశంగా కనిపిస్తోంది. అందులో ఏపీపీఎస్సీ చైర్మన్గా అప్పట్లో గౌతమ్ సవాంగ్, కార్యదర్శి సీతారామన్యులకు ఉన్న ఐపీఎస్ హోదా తప్పించాలని వారు కలంకితులని ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చి కూడా ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా దాని సమగ్ర విచారణ జరిపించలేకపోయారన్నటువంటిది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా దిశ పత్రికను చూసినట్లయితే షుగర్ మాఫియా, ఫాస్ట్ ఫుడ్లో భారీగా చక్కెర, వినియోగదారులకు పలు ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు, కంపెనీల మాయలో ప్రభుత్వాలు, మధుమేహ రాజధానిగా భారత్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి ఆ వార్త ఒకటి. మరో హామీ అమలు, పింఛను 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల చేతికి వచ్చే విధంగా ఎన్టీఆర్ భరోసా, లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం. ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మేర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు నాయుడు మరొక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి ధర్మాన పిఏ ఇంట్లో ఏసీబీ రైడ్స్, సొంత గ్రామంతో పాటు పలు చోట్ల తనిఖీలంటూ ఒకటి. గ్రాండ్ కేనియన్ తరహాలో గండికోట అభివృద్ధి, దానికోసం భారీగా డబ్బులను కూడా విడుదల చేసినటువంటి అంశాన్ని పెన్నపాటి కేంద్ర మంత్రి చెప్పినటువంటి అంశాలను కూడా ప్రస్తావించింది. మరొకటి, రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్, పాత్రికేయుడు విజయబాబు పిటిషన్ పైన కూడా హైకోర్టు ఆగ్రహించినటువంటి అంశాన్ని కూడా దిశ తన ప్రధానమైనటువంటి మొదటి పేజీలో ప్రచురించింది. ఇది ఇవాల్టి పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. నమస్తే.